Hi guys, my name is Sharwan Kumar and I'm your economic faculty. Welcome to Expert Online Academy. మనం ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ ఎకనామిక్ సిలబస్ పర్టికులర్లీ ఇండియన్ ఎకానమీ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఏ సబ్జెక్ట్ అయినా సరే ఒక సబ్జెక్ట్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ దాని డెఫినేషన్ నేర్చుకోవడంతో ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోవడం స్టార్ట్ అవుతుంది. సో ఇన్ అ సేమ్ కేస్ ఫస్ట్ మనం ఎకనామిక్స్ అంటే డెఫినేషన్ ఏంటి అనే దాంతో మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎకనామిక్స్ అంటే డెఫినేషన్ ఏంటి? మనకి ఎకనామిక్స్ అండ్ ఎకానమీ అని 2 డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎకనామిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి చాలామంది స్కాలర్స్ చాలా హండ్రెడ్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఇచ్చారు. ఇవన్నీ చదువుతూ కూర్చుంటే మనకి పుణ్యకాలం కాస్త పూర్తయిపోద్ది. సో బేసిక్గా మన సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వర్కింగ్ డెఫినేషన్ ఒకటి తెలుసుకుంటే సరిపోతుంది. బేసిక్గా వర్కింగ్ డెఫినేషన్ మన సబ్జెక్ట్లో ముందుకెళ్ళడం కోసం ఎకనామిక్స్ వర్కింగ్ డెఫినేషన్ ఏంటి అని మనం అనుకుంటే, ఎకనామిక్స్ అంటే ద స్టడీ ఆఫ్ economic activities of human beings. The study of economic activities of human beings. మన డే టు డే లైఫ్లో రోజు మన జీవితంలో పర్ఫామ్ చేసే డిఫరెంట్ ఎకనామిక్ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవడమే ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ ఇస్ ద స్టడీ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మన హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్ గురించి నేర్చుకోవడమే ఎకనామిక్స్ అంటాం. ఓకే సార్, క్లియర్. ఎకనామిక్ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవడమే ఎకనామిక్స్ అన్నారు, ఇది వర్కింగ్ డెఫినేషన్ అన్నారు, క్లియర్. కానీ నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి? ఇమీడియట్గా ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి? అంతే కదా, బేసిక్గా నెక్స్ట్ వచ్చే థింగ్ ఏంటి? ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి సార్? అంతే కదా, ఓకేనా? సో ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్ర నిర్వచనం అంటే మన వర్కింగ్ డెఫినేషన్ ఏంటి? ద స్టడీ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. మన జీవితంలో సాధారణంగా రోజు చేసే ఎకనామిక్ యాక్టివిటీస్ గురించి నేర్చుకోవడమే ఎకనామిక్స్. అదే ఆర్థిక శాస్త్ర నిర్వచనం. అర్థమైంది అనుకుంటాను మీకు. కానీ నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చే క్వశ్చన్ ఏంటి మనకి? ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే మీనింగ్ ఏంటి సార్? ఎకనామిక్స్ అంటే చెప్పారు, ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే మీనింగ్ ఏంటి? ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే చూడండి, మన ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే మీనింగ్ ఏంటంటే, ఆర్థిక కార్యకలాపాలు. తెలుగులో మనం ఆర్థిక కార్యకలాపాలు అంటాం. ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే, ఆల్ ద యాక్టివిటీస్ వేర్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, all the activities where money is involved, and you should be related to the production of either goods or services. అర్థమైందా డెఫినేషన్? మళ్ళీ చెప్తాను చూడండి. ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే మీనింగ్ ఏంటంటే, ఏ యాక్టివిటీలో అయితే మనీ ఇన్వాల్వ్ అవుతుందో అండ్ అలాంటి యాక్టివిటీస్ షుడ్ బి రిలేటెడ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తువులు, సేవలు ప్రొడక్షన్కి సంబంధించి అయి ఉండాలి. ఇప్పుడు మన డే టు డే లైఫ్లో ఒక బుక్ షాప్కి వెళ్తాం, ఒక బుక్ని కొనుక్కుంటాం, అదొక ఎకనామిక్ యాక్టివిటీ. ఆ యాక్టివిటీలో మనీ ఇన్వాల్వ్ అయి ఉంది అండ్ బుక్ అనేది గూడ్ కిందకు వస్తుంది. మనం హెయిర్ కట్ షాప్కి వెళ్తాం, హెయిర్ కట్ చేయించుకుంటాం అండ్ దానికి పే చేస్తాం. ఇట్స్ ఆల్సో ఎన్ ఎకనామిక్ యాక్టివిటీ. అది కూడా ఒక ఎకనామిక్ యాక్టివిటీయే. సో ఏ యాక్టివిటీస్ అయితే మనీతోటి ఇన్వాల్వ్ అయి ఉంటాయో, మనీ ఇన్వాల్వ్ అవుతుందో ఆ యాక్టివిటీలో, అండ్ ఆ యాక్టివిటీ గూడ్స్ అండ్ సర్వీసెస్ తోటి ఇన్వాల్వ్ అయి ఉంటుందో అలాంటి యాక్టివిటీస్ని మనం ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాం. దీనికి ఆపోజిట్లో సార్ ఎకనామిక్ యాక్టివిటీస్ కానివేంటి అప్పుడు అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన డే టు డే లైఫ్లో ఇప్పుడు మీరు కానీ రిలీజియస్ అనుకోండి, భక్తి ఉందనుకోండి, గుడికి వెళ్తుంటారు, మాస్క్కి వెళ్తుంటారు అండ్ చర్చెస్కి వెళ్తుంటారు. బేసిక్గా మీరు ఒక్కసారి దేవుడికి ప్రేయర్స్ ఆఫర్ చేసి బయటకు వచ్చిన తర్వాత గుడి ముందు డెస్టిట్యూట్ పీపుల్ కనిపిస్తారు, అనాథలు, లేకపోతే భిక్షాటన చేసేవాళ్ళు, వీళ్ళందరూ కనిపిస్తారు. వాళ్ళకి మీరు ఏం చేస్తారు? డబ్బులు ఇస్తారు బయటకు వచ్చిన తర్వాత. అది కూడా ఒక ఎకనామిక్ యాక్టివిటీ అని మీరు కన్సిడర్ చేస్తారా? చేయలేం. మనం అలాంటి యాక్టివిటీస్ని ఎకనామిక్ యాక్టివిటీస్ని కన్సిడర్ చేయలేం. ఎందుకు? ఆల్దో మనీ ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా
మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది ఒక యాక్టివిటీ, మనీ ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా అవి నాట్ రిలేటెడ్ టు గూడ్స్ అండ్ సర్వీసెస్ కాబట్టి అలాంటి యాక్టివిటీస్ని మనం ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నాం. కాంగ్రెస్ మళ్ళీ మీరు వాళ్ళు ఆశీర్వాదం ఇస్తారు, మళ్ళీ అది సార్ ఒక సర్వీస్ కిందకు వస్తుంది అని చెప్పి అనొద్దు, ఓకేనా? సో ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే సింపుల్గా యాక్టివిటీలో మనీ ఇన్వాల్వ్ అయి ఉండాలి అండ్ అది ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులు అండ్ సేవలు ప్రొడక్షన్ తోటి ఇన్వాల్వ్ అయి ఉండాలి. అలాంటి యాక్టివిటీస్ని మనం ఏమంటాం? ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాం. సో సమప్ చేద్దామా? ఇప్పుడు దాకా మనం చదివింది. డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే ఏంటి? ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి? ఏ యాక్టివిటీస్లో అయితే మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుందో, అది ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్తో రిలేట్ అయి ఉంటుందో అలాంటి యాక్టివిటీస్ని మనం ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాం. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటారు, ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు మనం బేసిక్గా మన డే టు డే లైఫ్లో ఆర్ మీకున్న ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్లో మీరు ఆల్రెడీ బుక్స్ చదివే ఉంటారు కదా, ఆర్ యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఎక్కడైనా అక్కడక్కడ సెక్టార్స్ ఇన్ ద ఎకానమీ గురించి ఆల్రెడీ మీరు వినే ఉంటారు, ఓకేనా? సెక్టార్స్ ఇన్ ద ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థలోని రంగాలు. ఆర్థిక వ్యవస్థలోని రంగాలు ఏంటి? సెక్టార్స్ ఇన్ ద ఎకానమీ అంటే ఏంటి? మనకి బేసిక్గా ఎవరినైనా సెక్టార్స్ ఇన్ ద ఎకానమీ అంటే సింపుల్గా ఏమంటారు? ఫస్ట్ సార్ మనకు ప్రైమరీ సెక్టార్ ఉంది, సో ఫస్ట్ మనకి ప్రైమరీ సెక్టార్ అంటారు. నెక్స్ట్ ఇమీడియట్గా మనకి ఏమంటారు? సెకండరీ సెక్టార్ అంటారు. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటి? టర్షరీ సెక్టార్ అంటారు. సో ఈ విధంగా ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఎకనామీలో మన ఇండియన్ ఎకానమీలో ఎన్ని సెక్టార్స్ ఉన్నాయి అని అంటే మీరేమంటారు? సింపుల్గా ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టర్షరీ సెక్టార్ అంటారు. అండ్ ప్రైమరీ సెక్టార్ ఏంటి సార్ అని అంటే మీకు లూజ్గా బేసిక్ మీరు చూసిన యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఎక్కడైనా సరే ప్రైమరీ సెక్టార్ అంటే ఏమంటారు? అగ్రికల్చర్ సెక్టార్ అనుకుంటారు. సెకండరీ సెక్టార్ అంటే ఏంటి? ఇండస్ట్రియల్ సెక్టార్. టర్షరీ సెక్టార్ అంటే ఏంటి? సర్వీసెస్కి సంబంధించింది, సర్వీస్ సెక్టార్ అంటారు. ఇప్పుడు మనం ఒక క్లాస్ని డివైడ్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెక్షన్ అని, బి సెక్షన్ అని మనకి మీ చిన్నప్పుడు డివైడ్ చేసే ఉంటారు కదా స్కూల్స్లో. ఒక డివిజన్ మనం ఒకటి చేసామంటే ఆ డివిజన్కి ఒక బేసిస్ అనేది ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ బాగా చదివే వాళ్ళందరూ ఒక ఏ సెక్షన్ అనుకుందాం, కొంచెం యావరేజ్గా చదివే వాళ్ళు బి సెక్షన్. అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్, వాళ్ళు ఎంత బాగా చదువుతారు అనే బేసిస్ మీద ఒక క్లాస్నే మనం రెండుగా డివైడ్ చేసినప్పుడు ఎకనామీలో కానీ ఏ పర్టికులర్ ఫీల్డ్లో అయినా సరే మీరు ఒక దాన్ని మనం డివిజన్ చేస్తున్నాం, ప్రైమరీ, సెకండరీ, టర్షరీ, ఇంకా ఎన్ని రకాలుగా అయినా సరే ఒక దాన్ని మనం డివిజన్ చేస్తున్నాం అంటే ఏ బేసిస్ మీద వీటిని డివిజన్ చేస్తున్నాం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ కీ థింగ్స్ తెలుసుకోవడమే మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో ఆన్సర్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఓకేనా? మనం జస్ట్ ప్రైమరీ సెక్టార్ అంటే అగ్రికల్చర్ సెక్టార్, సెకండరీ సెక్టార్ అంటే ఇండస్ట్రియల్ సెక్టార్, టర్షరీ సెక్టార్ అంటే సర్వీస్ సెక్టార్ అని జస్ట్ అట్లా చదువుకొని వదిలేస్తే సరిపోదు. అవి ఏ బేసిస్ మీద డివైడ్ చేశారు అండ్ దాంట్లో నుంచి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, దాని నుంచి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఒక్కసారి కాన్సెప్చువల్ క్లారిటీ కానీ మనకు కానీ వచ్చిందంటే ఆన్సర్ చేయడం పెద్ద డిఫికల్ట్ కాదు. సో ఫస్ట్ మనం సెక్టార్స్ ఇన్ ద ఎకానమీ, ఆర్థిక వ్యవస్థలో రంగాలేంటి, ఆ రంగాల్ని ఏ బేసిస్ మీద మనం డివైడ్ చేసాం, ప్రైమరీ, సెకండరీ అండ్ టర్షరీ అని ఏ బేసిస్ మీద డివైడ్ చేసాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ది వాట్ ఈస్ ప్రైమరీ సెక్టార్? వాట్ ఈస్ ప్రైమరీ సెక్టార్? ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి? ప్రైమరీ సెక్టార్ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్ ద ఎకనామిక్ యాక్టివిటీస్. సో మీకు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను కదా, ఒక సెక్టార్లో, ఒక ఎకనామీలో 3 సెక్టార్లు ఉన్నాయి, ప్రైమరీ, సెకండరీ అండ్ టర్షరీ. ఈ 3 సెక్టార్ని ఏ బేసిస్ మీద మనం డివైడ్ చేసాం? ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే సార్ ఒక ఎకనామీలో 3 సెక్టార్లు ఉన్నాయి, ఓకే 3 సెక్టార్లు ఉన్నాయి, ఆ 3 సెక్టార్ని ఏ బేసిస్ మీద మీరు డివైడ్ చేశారు, ఏ బేసిస్ మీద మీరు వాళ్ళని విడగొట్టారు? బేసిస్ ఏంటంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఇప్పుడే తెలుసుకుందాం కదా ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే మీనింగ్ ఏంటని. ఆ నేచర్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ బేసిస్ మీదగానే మనం సెక్టార్స్ ఇన్ ద ఎకానమీని 3గా డివైడ్ చేసాం. నేచర్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్, ఓకేనా? నేచర్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. నేచర్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ బేసిస్ మీద మనకి 3 ఇంపార్టెంట్ సెక్టార్స్ ఇన్ ద ఎకానమీ ఉన్నాయి. సో ఫస్ట్ సెక్టార్ ఏంటి? ఫస్ట్ది వచ్చేసి ప్రైమరీ సెక్టార్. సెకండ్ది వచ్చేసి ఏంటి మనకి?
సెకండరీ సెక్టార్ కదా. ఇప్పుడు మనం ఒక్కొక్క సెక్టార్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ క్వశ్చన్స్ ఏది ఇంపార్టెంట్గా అడుగుతారంటే, వాళ్ళు ఎగ్జామ్స్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో ఒక ఎకనామిక్ యాక్టివిటీ ఇచ్చేస్తారు మీకు. ఒక ఎకనామిక్ యాక్టివిటీస్ ఇచ్చేసి టేబుల్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెఫ్ట్ సైడ్ ఒక 3 ఎకనామిక్ యాక్టివిటీస్ ఇచ్చి ఇట్లా, అండ్ రైట్ సైడ్లో సెక్టార్స్ అని పెడతారు. ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏ సెక్టార్ కిందకు వస్తుంది, ఇది ప్రైమరీ కిందకు వస్తుందా, ఇది సెకండరీ కిందకు వస్తుందా, ఇది టెర్షరీ కిందకు వస్తుందా అని అడుగుతారు క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు వచ్చినప్పుడు మనం ఇలాంటి కాన్సెప్చువల్ క్లారిటీగా ఉంటే ఈజీగా ఏ ఎకనామిక్ యాక్టివిటీ ఏ సెక్టార్ కిందకు వస్తుందని చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆ సింపుల్ ట్రిక్ కోడ్ మనం తెలుసుకుందాం ఇప్పుడు, ఓకేనా. సో అసలు ఫస్ట్ ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి? ఇక్కడ ప్రైమరీ సెక్టార్ అంటే ఎప్పుడు చెప్పొద్దు ప్రైమరీ సెక్టార్ అంటే మీనింగ్ అగ్రికల్చర్ సెక్టార్ అని కాదు. ప్రైమరీ సెక్టార్ అంటే ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్ related to production of all the economic activities related to the production of primary products. All the economic activities related to the production of primary products. మన ఎకనామీలో మనం పర్ఫామ్ చేసే ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవైతే ప్రైమరీ ప్రోడక్ట్స్కి అసోసియేట్ అయి ఉంటాయో అలాంటి ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నిటినీ మనం దేని కింద కేటగరైజ్ చేసాం? ప్రైమరీ సెక్టార్ కింద కన్సిడర్ చేసాం, ఓకేనా. అలాంటి ఎకనామిక్ యాక్టివిటీస్ అన్ని మనం ప్రైమరీ సెక్టార్ కింద కన్సిడర్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఈ ప్రైమరీ ప్రోడక్ట్స్ అంటే ఏంటి? ఈ ప్రైమరీ ప్రోడక్ట్స్ని మనం న్యాచురల్ ప్రోడక్ట్స్ అని కూడా అనొచ్చు. ఈ ప్రైమరీ ప్రోడక్ట్స్నే మనం న్యాచురల్ ప్రోడక్ట్స్ కూడా అనొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐరన్ ఓర్ బయటికి తీసాం. ఈ ఐరన్ ఓర్ ఏమవుతుంది? మనం ఐరన్ ఓర్ బయటికి తీసాం అండ్ ఐరన్ ఓర్ అమ్మాం. అది ఏ టైప్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ? అదొక ఎకనామిక్ యాక్టివిటీయే కాదా? ఐరన్ ఓర్ని బయటికి తీసాము, ఐరన్ ఓర్ని ఒకరికి అమ్మాం. దాంట్లో అమ్మేటప్పుడు మనీ ఇన్వాల్వ్ అయిందా? ప్రొడక్షన్ ఆఫ్ గుడ్ ఇన్వాల్వ్ అయిందా? అప్పుడు అది ఎకనామిక్ యాక్టివిటీ కిందకి వచ్చిందా? అలాంటి ఎకనామిక్ యాక్టివిటీస్ అన్ని దేని కిందకు వస్తాయి? మనకి ప్రైమరీ సెక్టార్ కిందకు వస్తాయి. సో ఏ ఎకనామిక్ యాక్టివిటీస్ అయితే ప్రొడక్షన్ ఆఫ్ ప్రైమరీ ఆర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటి లింక్ అయి ఉంటాయో వాటిని మనం ప్రైమరీ సెక్టార్, ఆ యాక్టివిటీస్ అన్నిటిని మనం ప్రైమరీ సెక్టార్లో పడేస్తాం. సింపుల్ యాజ్ రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పాలు తీసాం, అమ్మాం. ఆ ఎకనామిక్ యాక్టివిటీ ఏది? ప్రైమరీ సెక్టార్ కిందకు వస్తుంది. ఐరన్ ఓర్ని బయటికి తీసాం, ఐరన్ ఓర్ని అమ్మాం ఒకరికి, అమ్మితే డబ్బులు ఇన్వాల్వ్ అయింది. గూడ్ ఇన్వాల్వ్ అయిందా లేదా? ఐరన్ ఓర్ అనేది గూడా కాదా? ప్రైమరీ సెక్టార్ కిందకు వస్తుంది, అవునా కాదా? ఇట్లా ఏ ఎకనామిక్ యాక్టివిటీస్ అయితే ప్రొడక్షన్ ఆఫ్ ప్రైమరీ ప్రోడక్ట్స్ తోటి రిలేట్ అయి ఉంటాయో అలాంటి ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నీ మనం దేని కింద కన్సిడర్ చేస్తున్నాం? ప్రైమరీ సెక్టార్ కింద పడేస్తున్నాం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ మనకి సెకండరీ సెక్టార్. ఇప్పుడు సెకండరీ సెక్టార్ అంటే ఏంటి? ప్రైమరీ సెక్టార్ అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ప్రైమరీ ప్రోడక్ట్స్ ఆర్ న్యాచురల్ ప్రోడక్ట్స్. ఓకేనా, అర్థమవుతుందా? ప్రైమరీ ప్రొడక్షన్తో రిలేట్ అయిన అన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ని మనం దేని కింద కేటగరైజ్ చేసాం? ప్రైమరీ సెక్టార్ కింద కేటగరైజ్ చేసాం. మరి సెకండరీ సెక్టార్ అంటే ఏంటి? ఆల్ ద ఎకనామిక్ యాక్టివిటీస్ ఈఏ అని అంటున్నాను నేను ఇక్కడ, షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్ యాక్టివిటీస్కి నేను ఈఏ అని వాడుతున్నా. ఆల్ ద ఎకనామిక్ యాక్టివిటీస్ దట్ ఆర్ రిలేటెడ్ టు ప్రాసెసింగ్ ఆఫ్ ప్రైమరీ ప్రోడక్ట్స్. ఓకేనా, మనం ప్రైమరీ సెక్టార్లో నుంచి తీసిన ఆర్ ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్నిటినీ మనం ప్రాసెస్ చేసి అమ్మామనుకోండి, ప్రాసెస్డ్ ప్రోడక్ట్స్గా తయారు చేసి అమ్మామనుకోండి, అలాంటి ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నీ దేని కిందకు వస్తాయి? మనకి సెకండరీ సెక్టార్ కిందకు వస్తాయి. అర్థమైందా? అలాంటి యాక్టివిటీస్ అన్ని సెకండరీ సెక్టార్ కిందకు వస్తాయి. ఇంకా థర్డ్ది టెర్షరీ సెక్టార్. ఇప్పుడు చాలామంది మనం ఏమనుకుంటాం? ఎకనామిక్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు సర్వీసెస్. ఏదైనా ఒక ఎకనామిక్ యాక్టివిటీస్ సేవలకు సంబంధించింది, సర్వీసెస్కి సంబంధించింది అని అంటే దాన్ని టెర్షరీ సెక్టార్ అంటాం. కాదు, మీరు టెర్షరీ సెక్టార్ డెఫినేషన్ని మాత్రం అలా గుర్తుపెట్టుకోవద్దు. టెర్షరీ సెక్టార్ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్ ద ఎకనామిక్ యాక్టివిటీస్
See, all the economic activities where no good is produced, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మీనింగ్ ఏంటి? ఏ ఎకనామిక్ యాక్టివిటీలో అయితే గూడ్ ప్రొడ్యూస్ అవుదో, వస్తువు ప్రొడ్యూస్ అవుదో, అలాంటి ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నిటిని మనం దేని కింద కేసాం? టెర్షరీ సెక్టార్ కింద కేసాం. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎకనామిక్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ప్రైమరీ ప్రోడక్ట్స్. ఎకనామిక్ యాక్టివిటీస్ అన్ని ప్రైమరీ ప్రోడక్ట్స్ ప్రొడక్షన్ తోటి లింక్ అయిన వాటిని మనం దేని కిందకి వేస్తున్నాం? ప్రైమరీ సెక్టార్ కిందకి వేసాం. ఎకనామిక్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ద ప్రాసెసింగ్ ఆఫ్ ప్రైమరీ ప్రోడక్ట్స్, ప్రైమరీ సెక్టార్లో ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ని మనం ప్రాసెస్ చేస్తాం కదా, అలాంటి ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నిటిని మనం సెకండరీ సెక్టార్ కిందకి వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ధాన్యం పండించాం, ధాన్యం అమ్మాం, అదొక ఎకనామిక్ యాక్టివిటీ. ఓకేనా? అది ఏ సెక్టార్ కిందకు వస్తుంది? ప్రైమరీ సెక్టార్ కిందకు వస్తుంది. దాన్ని ఒకటి ఫ్లోర్ మిల్ వాడు కొనుక్కొని, ఆ ఫ్లోర్ మిల్ వాడు దాన్ని పిండి పట్టించాడు, దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ కార్న్ ఫ్లోర్గా అమ్మాడు, అది ప్రాసెస్ చేసిందే కదా. ఓకేనా? అలాంటి ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నిటి దేని కిందకి వేస్తాం మనం? సెకండరీ సెక్టార్ కిందకి వేస్తాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ ఓర్ బయటికి తీసాం అబ్బా, కాపర్ ఓర్ని తీసాం. కాపర్ ఓర్ ఏ సెక్టార్ కిందకు వస్తుంది? ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ నేనే కాంట్రాక్టర్ అనుకోండి, కాపర్ ఓర్ బయటికి తీసాను, తీసి ఒక టన్ను 1000 రూపాయలకు అట్లా ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం అమ్మాను, అదొక ఎకనామిక్ యాక్టివిటీ. దీంట్లో ఏం ఇన్వాల్వ్ అయింది? ప్రొడక్షన్ ఆఫ్ ప్రైమరీ ప్రోడక్ట్ ఇన్వాల్వ్ అయింది. సో నేను చేసిన ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి? ప్రైమరీ సెక్టార్లో పడిపోద్ది. ఇప్పుడు ఇంకొకడు నా దగ్గర నుంచి ఆ కాపర్ కొనుక్కొని, డాక్టర్ కాపర్ అని రకరకాల వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అలాంటి ఒక వాటర్ బాటిల్ తయారు చేశాడు. ఇక్కడ ఏమైంది? తయారు చేసి ఒక 100 రూపాయలకు అమ్మాడు అనుకుందాం. ఇప్పుడు ప్రైమరీ ప్రోడక్ట్ ఏంటి? కాపర్ ఓర్. ఆ ప్రైమరీ ప్రోడక్ట్ని ప్రాసెస్ చేసి ఏం తయారు చేశాడు? బాటిల్ తయారు చేశాడు. అదేమవుతుంది? దాన్నే మనం ప్రాసెసింగ్ ఆఫ్ ప్రైమరీ ప్రోడక్ట్స్ అంటాం. అర్థమవుతుందా? సో దాన్ని ప్రాసెసింగ్ ఆఫ్ ప్రైమరీ ప్రోడక్ట్స్ అంటాం. ఆ బాటిల్ని 100 రూపాయలకి అమ్మడం. ఓకేనా? సో చూడు, గుర్తుపెట్టుకో, ఐరన్ ఓర్ తీసి అమ్మడం ఇట్స్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ, అదొక ఎకనామిక్ యాక్టివిటీ, కమ్స్ అండర్ ప్రైమరీ సెక్టర్. దాంతో బాటిల్ని తయారు చేసి అమ్మడం, ప్రాసెస్ చేసి అమ్మడం ప్రైమరీ ప్రోడక్ట్ని, అదొక ఎకనామిక్ యాక్టివిటీ, కమ్స్ అండర్ సెకండరీ సెక్టర్. అర్థమవుతుంది కదా మీకు నేను చెప్పేది? సో టెర్షరీ సెక్టర్ అంటే ఎక్కడైతే ఏ గూడు ప్రొడ్యూస్ అవుదో దాన్ని టెర్షరీ సెక్టర్ అంటాం. ఇండైరెక్ట్గా గూడ్స్ ప్రొడ్యూస్ అవ్వలేదంటే మీనింగ్ ఏంటి? సర్వీసెస్కి సంబంధించిందని. సో అట్లా మనకి ఎకనామిక్ యాక్టివిటీస్ బేసిస్ మీదే మనకి ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెర్షరీ సెక్టర్ ఉంటాయి. కానీ మీకు నేను మొత్తం దీన్ని ఒకసారి సమ్మరైజ్ చేసి చెప్పనా? ట్రిక్ ఇందాక నేను చెప్పాను కదా మీకు, మనకి ఫస్ట్ ఎకనామిక్ యాక్టివిటీస్ అని అంటాడు, ఇక్కడ సెక్టార్స్ ఇస్తాడు, ఈ సెక్టార్స్ ఏ సెక్టార్ కింద ఏదో వస్తుంది అని చెప్పి ఐడెంటిఫై చేయమంటాడు. ఇది ఒక ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్. ఇలాంటివి మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నీకు చెప్తాను చూడండి, మీకు సింపుల్ ట్రిక్ చెప్తున్నా, ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు చూడండి, మీరు వాడు మనల్ని అడిగేది ఎకనామిక్ యాక్టివిటీ క్వశ్చన్, ఎకనామిక్ యాక్టివిటీ. ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ 1, 2 and 3 ఎకనామిక్ యాక్టివిటీ ఇస్తాడు. అండ్ ఇక్కడ సెక్టార్స్, అది ప్రైమరీ సెక్టార్ వస్తుందా, సెకండరీ సెక్టార్కి వస్తుందా, టెర్షరీ సెక్టార్? ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ. వీటిలో మనకి వాడిచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాడు, ఇక్కడ ఒకటి ఇస్తాడు ఎకనామిక్ యాక్టివిటీ, ఇక్కడ ఒక ఎకనామిక్ యాక్టివిటీ ఇచ్చాడు అనుకుందాం. ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి ఏ సెక్టార్కి ఏదొస్తుంది, ఇది ఐడెంటిఫై చేయడమే కదా మెయిన్. ఇక్కడ మనం నాలెడ్జ్ డెవలప్ చేసుకోవడం కాదు మెయిన్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ డెవలప్ చేసుకొని మనం అకాడమిక్స్ కోర్స్ కోసం ప్రిపేర్ అవ్వట్లేదు. మనం మేజర్గా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఇది మన మెయిన్ టార్గెట్. ఓకేనా?